మేము గతంలో సీఎం మార్పు కావాలి, కాంగ్రెస్ గెలవాలని చెప్పేసి మనం కాంగ్రెస్ గెలిపించుకున్నాం. గతంలో ఓయూకి వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, ఈ నిరుద్యోగుల యొక్క సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అంటే పోలీస్ బందోబస్తు లేకుండా నేను వచ్చి ఒకరిని నిలబడతా, మీ సమస్యలు చెప్పుకోండి, ఎవరు అడ్డుకోరు, సమస్యలు అన్ని పరిష్కరిస్తామని చెప్పిండు గతంలో. మేము చిక్కడపల్లి లైబ్రరీ నుంచి చిక్కడపల్లి లైబ్రరీ నుంచి కొంతమంది వెళ్ళినాం అక్కడ ఓయూ పోతే మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టరు. ఎందుకు తెచ్చారంటే వాళ్ళు అంటే సమాధానం చెప్పట్లేదు, కూర్చోబెట్టుకొని సాయంకాలం వదిలిపెట్టినారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఇది అంటే ఎలక్షన్ల మూమెంట్లో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లో చాలా లోపాలు ఉన్నాయి. అవి మాకు అంటే సరి చేయవలసిన అవసరం ఎంతైనా గవర్నమెంట్ పైన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే నాణ్యమైన విద్య అని చెప్పేసి చెప్తున్నాడు. నాణ్యమైన విద్య అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెట్ ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు ప్రమోషన్లో వచ్చిన టీచర్ల వాళ్ళకు అంటే టెట్ లేకుండా ఇప్పుడు సుప్రీంకోర్టులో గవర్నమెంట్ మద్దతు ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు 2 ఇయర్స్లో నాలుగు టెట్లు రాసినా కూడా వాళ్ళు క్వాలిఫైడ్ కాలేని వాళ్ళకు కూడా టెట్ అవసరం లేదని చెప్తున్నారు. మరి నాలుగు టెట్లు రాసినా కూడా వాళ్ళు క్వాలిఫైడ్ కాకుండా ఉంటే మరి నాణ్యమైన విద్యను ఎట్లా అందిస్తారో వాళ్ళు చెప్పాలి. ఇంకోటి ఏంటంటే 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు రేవంత్ రెడ్డి. మరి మాకు నిన్న చాలా ఆశలతో పోయినా మేము నోటిఫికేషన్లు వేస్తాడన్న ఉద్దేశంతో మాకు ఫిబ్రవరి అంటే జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి గతంలో మాకు బాండ్ పేపర్లు అంటే గతంలో అన్ని పేపర్లో ఇచ్చిండు. నిన్న జీవో తీసుకొచ్చి 1000 కోట్లు అని చెప్పేసి జీవో తీసుకొచ్చి చూపించిండు. అది ఎంతవరకు అవుతుందో తెలియదు. నిన్న మొత్తం ఓయూలో మొత్తం పోలీసు వాళ్ళతోనే నింపిపోయారు. ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది నిరుద్యోగులకు తెలంగాణ సమాజానికి ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఎస్ ఉన్నదాన్ని టీజీగా మార్చి జీవో తీసుకొచ్చిర్రు. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిర్రు. తర్వాత ఇది తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడ్డటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలు పెట్టడానికి ప్రమోషన్లు అంటే అనుమతులు ఇస్తున్నారు. కానీ తెలంగాణ నిరుద్యోగులకు 30 లక్షల నిరుద్యోగులకు ఉపయోగపడేటువంటివి 46 జీవో అంటే మార్పు చేర్పు చేయాలి. 29 జీవోని తీసేయాలి. తర్వాత 108 జీవో తీసేయాలి. అంటే డిఎస్సిలో వాళ్ళకు అంటే 70% ప్రమోషన్లు ఇస్తున్నారు, 30% మాత్రమే ఇస్తున్నారు. దీనివల్ల బీడీ వ్యక్తులు చాలా లాస్ అవుతున్నారు. దీని గురించి 30 లక్షల నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాకపోతే వాళ్ళు అనవసరమైన విషయాల మీద ఫోకస్ పెట్టి దాన్ని ఫేమస్ చేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీకి వచ్చిండు. యూనివర్సిటీకి వస్తే ఓయూ ఒకటి ఇప్పుడు 12 యూనివర్సిటీలు ఉన్నాయి మన తెలంగాణలో. అదొక్కటే యూనివర్సిటీ కాదు కదా. యూనివర్సిటీలో ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి సమస్యల పైన మన పరిశోధన జరగాలి. అంతేగాని ఇంటర్నేషనల్ స్థాయి యూనివర్సిటీని తయారు చేస్తా అక్కడ జరిగేటివి అది చేస్తా అంటే మన సమస్యలు పరిష్కారం కానీ మనం డెవలప్ కాము. నిన్న జరిగిన ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో 30 లక్షల మంది నిన్న ఎదురు చూస్తున్నారు. ఏంటంటే జాబ్ నోటిఫికేషన్ గురించి. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు అందరికీ ఈ వేదిక ద్వారా మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఏంటంటే కొంతమంది ఏదో రాజకీయ స్వలాభ కోసం అంటున్నారు. నిజంగానే మీరు రాజకీయ స్వలాభ కోసం మేము చేస్తున్నామా? ఎందుకంటే 35 లక్షల మంది నిరుద్యోగులు ఒకసారి ఆలోచన చేయాలి. అడగంది అమ్మాయినే పెట్టదు. మన సమస్య, మన నోటిఫికేషన్ మన ముందుకొచ్చి మనం అడగపోంది ఏ గవర్నమెంట్ కూడా పట్టించదు. గతంలో గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కావచ్చు. ఎందుకంటే ఈ నిరుద్యోగుల వల్ల వచ్చిన ప్రభుత్వం అని వీళ్ళే 1కి 4 సార్లు ఈ ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. నిన్న వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి, అక్కడికి వచ్చి ఏమని మాట్లాడుతున్నారు. సార్ కాసిం సార్, మీరు అన్ని తెలిసిన వారి కాసిం సార్, అక్కడ ఒకప్పుడు 1960లో ఈ ఆర్ట్స్ కాలేజీ మెట్లు ఇందిరాగాంధీ ఎక్కారు. తర్వాత ఇప్పుడే మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చారని మాట్లాడుతున్నారు. సార్, ఒక మేధావిగా మేము చాలా గౌరవిస్తున్నాం. నిజంగానే మీరు అక్కడికి వచ్చిండు నిరుద్యోగులు ఏమని చెప్తారని ఆశలతో మేము అక్కడ చూస్తున్నాం. కానీ అక్కడ ఏం లేదు. అందరూ బందోబస్తు, పోలీసుల బందోబస్తు నిరుద్యోగులను ఎక్కడికట్టి బంధించి మీరు సభని నిర్వహించుకున్నారు. తర్వాత మేము చూస్తున్నాం, మీకు సహకరిస్తాం, మేము ఎటువంటి ఇష్యూస్ చేయము అని కూడా మేము చెప్పి మేము ఆడ ఆశతో ఎదురు చూస్తున్నాం. కానీ మా ఆశ నిరాశ అయిపోయింది. ఇప్పటికైనా 30 లక్షల మంది 35 లక్షల మంది నిరుద్యోగులు అందరూ కలిసి మనకిచ్చిన 2 లక్షల హామీ ఉద్యోగ
ఉద్యోగాన్ని మనం ఖచ్చితంగా పోరాటం చేసి సాధించుకోవాలి. అదే విధంగా ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ కాడ మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అనే అతను ఇక్కడికి వచ్చి మాకు ఆ రోజు 2 లక్షలు మీరు మీ కాంగ్రెస్ నాయకులు నమ్మకపోతే మీ జాతీయ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని నిరుద్యోగులు నమ్మించారు. ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి మీరు అప్పుడు చాలా మంది వచ్చారు కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ పేర్లు అవసరం లేదు, వాళ్ళ మనసాక్షికి తెలుసు. వాళ్ళు వచ్చి మాకు ఏమన్నారు ఆ రోజు, మీరు 6 నెలలు మీ బుక్కలు పక్కన పెట్టండి, మీ 6 నెలలు కానీ మీరు బుక్కులు పక్కన పెట్టి వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మినాం. మీ 6 నెలలు మీతోనే మీ బుక్కులు పక్కన పెట్టి మీతో తిరిగినాం. కానీ ఈ రోజు మాకు జాబులు రాలే, మీకు జాబులు వచ్చినాయి. వాళ్ళ జాబులు ఊడగొట్టాం, వీళ్ళకి జాబులు వచ్చినాయి, మాకు జాబులు రాలే. అదే విధంగా ఇదే నిరుద్యోగులుగా మాట్లాడుతున్నాం. ఇదే నిరుద్యోగులు రేపు భవిష్యత్తులో ఆ ప్రభుత్వాన్ని ఉద్యోగాలు ఎలా ఊడగొట్టినామో మీకు కూడా ఉద్యోగాలు ఊడగొట్టి మాకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు మేము సాధించుకుంటామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.